నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు అజెండా. సింగరేణి గని తవ్వినా కొద్దీ బొగ్గు అన్నది మొన్నటి వరకు వినిపించిన మాట. ఇప్పుడు తవ్వుతున్న కొద్దీ అవినీతిమయంగా మారిపోయిందంటున్నారు విపక్ష పార్టీలు. వేల కోట్లు కురిపించాల్సిన నల్ల బంగారం కొందరికి కాసులు కురిపిస్తుందన్న విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి ఇంతకు అసలు సింగరేణిలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పాలకులు అవినీతి గనిగా సింగరేణిని మార్చేశారా అన్నట్టుగా బొగ్గు చుట్టూ తెలంగాణ రాజకీయం ఎందుకు తిరుగుతోంది? దివంగత సిపిఎం నేత సీతారాం యేచూరి వైట్ పేపర్ పై ఎవరు పేరు రాసిస్తే వాళ్లకు మన్మోహన్ సింగ్ బొగ్గు బ్లాకులు కేటాయించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు విమర్శలు గుప్పించారు? ఇదంతా నిజమేనా? నిజమైతే ఏ ప్రాంతంలో ఎన్ని బొగ్గు గనులు కేటాయించారు, ఆ లెక్కల సంగతి ఏంటి అన్న అనుమానాలు కూడా ఇప్పుడు కలుగుతున్నాయి. నాడు బొగ్గు మంత్రిగా పనిచేసిన వ్యక్తి జైలుకెళ్లిన చరిత్ర కూడా తవ్వారు కిషన్ రెడ్డి. దీనికి కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉందా? అటు సింగరేణిలో 1600 కోట్ల విలువైన బొగ్గు మాయమైందని హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఆ విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సింగరేణి అవినీతిలో కిషన్ రెడ్డి వాటా ఎంతంటూ ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. సింగరేణిలో తరచూ రేవంత్ రెడ్డి బావమరిది పేరు ఎందుకు తెరపైకి వస్తుంది? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. సింగరేణి వివాదం చుట్టూ రేవంత్ బావమరిది పేరు ఎందుకు తిరుగుతోంది? సిబిఐ దర్యాప్తునకు హరీష్ రావు డిమాండ్ ఎందుకు చేయాల్సి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సిబిఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమేనా? కేంద్రానికి కూడా వాటా ఉంది కదా, కిషన్ రెడ్డి స్పందిస్తారా? సింగరేణి విషయంలో కిషన్ రెడ్డి అమ్ముడుపోయారని కేటీఆర్ చేస్తున్న సెటరికల్ కి మౌనమే సమాధానం అవుతుందా? సింగరేణి స్కామ్లకు కేంద్రంగా మారిందా? మొన్న టెండర్ల స్కామ్ మరవకముందే మరో స్కామ్ వచ్చి చేరిందన్న ఆరోపణలు ఎందుకు గుప్పమంటున్నాయి? సంచలనమైన సింగరేణి టెండర్ల స్కామ్ అసలు ఏమైంది? ఎక్కడ ఆగిపోయింది? ఇప్పుడు బొగ్గు నిల్వలనే మాయం చేసేశారా? బొగ్గు ఉత్పత్తిపై రికార్డులు, మార్పులు, చేర్పులు జరిగిపోతున్నాయా? లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎలా మాయమైంది? కేంద్ర సర్కార్ ఏం చేస్తోంది? రైట్, ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఇవాళ ఈ కాంగ్రెస్ పాలనలో ఆ సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్రలు జరుగుతా ఉన్నాయి. ఆ సింగరేణి ఈ కాంగ్రెస్ పాపాల పుణ్యమాని, కాంగ్రెస్ చేస్తున్న కుంభకోణాల పుణ్యమాని అది కుప్పకూలే ప్రమాదం ఏర్పడతా ఉంది. సింగరేణి అంటే కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ. సింగరేణి అంటే ఏందో నాకు గాని ఉద్యమంలో పాల్గొన్న కొప్పులీశ్వర్ లాంటి వారికి, చందర్ లాంటి వారికి అందరికీ మాకు బాగా తెలుసు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ బస్ కపయ్యా నై చెలేగా అని ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగినరు. బొగ్గు ముక్క ఎత్తేదే లేదని మా సింగరేణి కార్మికులు మొత్తం బొగ్గు ఉత్పత్తినే నిలిపివేస్తే ఢిల్లీలో ప్రధానమంత్రి చెప్పిండు మన్మోహన్ సింగ్, సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది, రేపు కరెంట్ ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే మన బొగ్గు అటు మహారాష్ట్రకు, ఇటు కర్ణాటకకు, ఇటు తెలంగాణకు, వివిధ రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్కు బొగ్గు సప్లై చేస్తాం. సకల జనుల సమ్మెలో మా కార్మికులు చేసిన పోరాటం దేశ ప్రధానిని కూడా కదిలించిన గొప్ప పోరాటం చేసినటువంటి కార్మికులు సంస్థ సింగరేణి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు అజెండాలో మనతో మాట్లాడేందుకు శానంపూడి సైదిరెడ్డి గారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. బొల్లమల యాదవ్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జూమ్ లో జాయిన్ అయ్యారు. ఇక ప్రొఫెసర్ శేషు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా సామా రామ్మోహన్ రెడ్డి గారు, టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. శేషు సార్, అదేవిధంగా బొల్లమల యాదవ్ గారికి గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్. యా, శేషు సార్, చూస్తున్నాం ఒక రకంగా సింగరేణిలో బొగ్గు తవ్వాల్సింది పోయి ఇప్పుడు కాదు, మన్మోహన్ సింగ్ నాటి హయాంలో ఉన్నటువంటి తవ్వకాలు తవ్వుతూ ఉన్నారు. ఈరోజు కిషన్ రెడ్డి చేసిన కమెంట్స్తో అసలు ఎక్కడి వరకు ఈ స్కామ్లు వెళ్ళాయి, ఎంత లోతులో ఈ స్కామ్లు ఉన్నాయనే అంశం తెరపైకి వచ్చింది. ఎలా చూస్తున్నారు కిషన్ రెడ్డి కమెంట్స్ను? ఓ సీతారాం యేచూరి ఒక కాగితంపై పేరు రాసిస్తే బొగ్గు కేటాయింపులు జరిగిపోయాయని ఇప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాట్లాడటాన్ని ఎలా చూడాలంటారు? తవ్వాల్సింది బొగ్గు అయితే అవినీతిని తవ్వుకుంటున్నారు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎలా చూడాలి సార్ అసలు? ఎందుకంటే సింగరేణి అంటే మనందరికీ ఓ సెంటిమెంట్ సార్. సిరులగని సింగరేణి అని చెప్పుకున్నాం నిన్నటి వరకు, మొన్నటి వరకు. ఇప్పుడు స్కామ్ల గనిగా మార్చేస్తున్నారు. ఏ రాజకీయ నాయకులతో మాట్లాడినా మేం కాదంటే మేం కాదని చెప్తున్న పరిస్థితుల్లో ఆ సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యతగా మీడియాగా మాపైన, విశ్లేషకులుగా మీపైన రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్న తరుణంలో ఒక చక్కని సందేశాన్ని, ఒక ధైర్యాన్ని ప్రజలకు, అటు సింగరేణి కార్మికులకు అందించాల్సిన అవసరం మనకు ఏర్పడిందనేది కనిపిస్తోంది సార్. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. మీ వ్యాఖ్యతోటే మొదలు పెడతాను. సింగరేణి బొగ్గు గని, సిరుల గని, అదే కదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాపులర్ నానుడి కదా. అయితే
ఇక్కడ సింగరేణిలో మొదటి నుంచి మనకి వినపడుతున్నటువంటి మాట అవినీతి చుట్టూ తిరుగుతుంది. ఈ అవినీతి తోటి సింగరేణి బొగ్గు గని మనుగడ ప్రశ్నార్థకమవుతుంది అనేటటువంటి ఒక భయాందోళన కూడా కలుగుతుంది. ఇక్కడ 3 పార్టీలు కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఒకళ్ళ పైన ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటున్నారే గాని సంస్థని రక్షించటానికి ఏమైనా చర్యలు చేపడతారా, సంస్థ మనుగడ ప్రశ్నార్థకం కాకుండా చర్యలు తీసుకుంటారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు, కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఇటు రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏదన్నా ఉంది అంటే అది సింగరేణి. అటు ఆదాయంలో గాని ఇటు ఉద్యోగాల కల్పనలో గాని సింగరేణి మొదటి స్థానంలో నిలబడుతుంది. కాబట్టి ప్రజలకి కార్మికులకు ఒక భయం ఉంది, ఒక భయాందోళన ఉంది. ఏంటి ఆ భయాందోళన అంటే ఈ సింగరేణిని కూడా భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ లాగా చేస్తారా అనే ఒక భయం ఉంది. రెండోది నష్టాల ఊబిలోకి నెట్టేసి ప్రైవేటీకరణ చేస్తారా అని ఈ 2 భయాలు అటు ప్రజల్లోనూ ఇటు కార్మికుల్లోనూ కనపడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. అయితే సింగరేణిలో అవినీతి ఆరోపణలు కాసేపు మనం పక్కన పెడితే అసలు సింగరేణి ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎలా ఉందనేది మనం ఒక్కసారి చూస్తే సింగరేణి 2014లో 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే ఇవాళ అది 26 లక్షల టన్నులకు పోయింది. అంటే ఆల్మోస్ట్ దానికి సగం తన ఉత్పత్తి పడిపోయింది. రెండోది 2014లో సింగరేణి 62,000 ఉద్యోగాలు కల్పిస్తే పర్మనెంట్, ఇప్పుడు అది 43,000కు తగ్గిపోయింది. సింగరేణి 2014లో 46 గనులను ఆపరేట్ చేస్తే అది ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్, ఇప్పుడు 39 అంటే 7 గనులకు పడిపోయింది. అంటే ఇది అటు గనుల ఆపరేషన్ లో, ఇటు ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ లో, అటు ప్రొడక్షన్ లో సింగరేణి నానాటికి తీసి కట్టు అనేటటువంటి ఒక పెర్ఫార్మెన్స్ మనకి కనపడుతుంది. వీటన్నిటికి తోడు పులి మీద పుట్రలాగా మూలిగే నక్క పైన తాటి పండు పడ్డదని మనం చెప్తుంటాం కదా, బట్ వీటన్నిటికి తోడు అవినీతి అనేటటువంటి ఆరోపణలు ఇంత పెద్ద సంస్థ చుట్టూ ముసురుకుంటున్నాయి. బట్ ఈ అవినీతి ఊబిలో ఇంత పెద్ద సంస్థ కూరుకపోతే ఇక ఈ సంస్థ మనుగడ ఏమవుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి ప్రశ్ననే ఇది. కాబట్టి ఈ అవినీతికి సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పుడే కాదు, గత ప్రభుత్వ హయాంలో వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటటువంటి ఒక ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ లో 49%, 51% ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ ఏంటి అనంటే సింగరేణిలో అవినీతి జరుగుతుంది, నిధుల మళ్లింపు జరుగుతుంది అనే ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తుంది. అవినీతి ఏంటి అని అంటే మొన్నటికి మొన్న నైని బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో తీసుకొచ్చినటువంటి నిబంధనలు తమ వాళ్ళకు కట్టబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి బావమరిది గారు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సైట్ అనేటటువంటి ఒక కొత్త రూల్ ని తీసుకొచ్చారు అనే ఒక ఆరోపణ మరుగున పడక ముందే మళ్ళీ ఒక కొత్త ఆరోపణ ఏమొస్తుంది అని అంటే ఈ కోల్ హాల్టింగ్ పాయింట్ అంటే స్టాక్ పాయింట్స్ దగ్గర 40 లక్షల టన్నుల బొగ్గు ఉండాల్సిన దగ్గర దరిదాపు 1,600 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి బొగ్గు మాయమైపోయింది. ఈ మాయం గురించి మాట్లాడదాం శేషు సార్, ఈ మాయం గురించి మాట్లాడదాం. ఆ అంశం గురించి మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ. సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today,
Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI, belief called I can fly above imagination. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమ్మా ఇందులో టిక్ టిక్ ఎందుకా 12 గంటలు టిక్ టిక్ నడిచే తోడుంటే డెటాల్ హో సురక్షణ నడిచే రోజంతా డెటాల్ టిక్ టిక్ హో. జర్మ్స్ వల్ల వ్యాధుల ప్రమాదం ప్రతి క్షణం ప్రతి చోట. అందుకే నా భరోసా కేవలం డెటాల్. ఇది నిరాటంకంగా అందిస్తుంది 12 గంటల ప్రొటెక్షన్ తోడుగా ఉంటుంది రోజంతా. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. At KLA Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. నా ఇంట్లో జర్మ్స్ కి నో ఎంట్రీ. మరి టాయిలెట్ లో ఇక్కడ కూడా నో ఎంట్రీ. కాన్ఫిడెంట్ చూసారా, మనకి ఎక్కడో జర్మ్స్ అక్కడ. కానీ నేను డిటర్జెంట్ ఫినాయిల్ తో క్లీన్ చేస్తాను. కానీ కేవలం 50% జర్మ్స్ చంపుతాయి. ట్రై హార్పిక్ టోటల్ క్లీన్. దీని కొత్త థికెస్ట్ ఎవర్ ఫార్ములా మొండి మరకలను కూడా మూలం నుండి తొలగిస్తుంది. 99.99% జర్మ్స్ చంపుతుంది. హార్పిక్ టోటల్ క్లీన్ అంటే 100% కాన్ఫిడెన్స్. హాయ్, నా పేరు అంకుష్. అసిడిటీ ద్వారా కలిగే మంటతో శాశ్వతంగా బాధపడుతున్నాను. ఛాతీలో మంట, గొంతులో మంట, కడుపులో మంట, అశాంతి. ఈ అసిడిటీ మంట కోసం చాలా సొల్యూషన్స్ చెప్పారు. అన్ని ట్రై చేశాను, కానీ రిలీఫ్ రాలేదు. అప్పుడు మా డాక్టర్ గావిస్కాన్ ట్రై చేయమని చెప్పారు. అసిడిటీ సింటమ్స్ అన్ని మాయమైపోయాయి. ఇక ఇప్పుడు గావిస్కాన్ ఎల్లప్పుడూ నా బ్యాగులోనే ఉంటుంది. నిజంగా అసిడిటీ మంటకి అసలైన సొల్యూషన్ గావిస్కాన్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ వేడి చెమటతో కేవలం గ్రౌండ్లోనే కాదు, మెదడులో కూడా ఆడాలి. ప్రెషర్ ఎంతంటే 140 కోట్ల ఆశల ప్రెషర్. ఇలాంటప్పుడు ఎవరి మెదడు కూల్గా ఉంటుందో వాళ్ళే ఆడగలరు. మెదడు కూల్గా ఉండాలంటే ముందు శరీరం కూల్గా ఉండాలి. అందుకే నేను నమ్మేది కేవలం డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట కూడిన జర్మ్స్ ని తొలగించి శరీరాన్ని ఉంచుతుంది 3 రెట్లు ఎక్కువ కూల్గా. కెప్టెన్ కూల్ అవ్వండి డెటాల్ ఐసీ కూల్ తో. At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. కాలిన్ స్ప్రే ఇస్తుంది ఈజీ క్లీనింగ్ గా 5 రెట్లు ఎక్కువ షైన్. కాలిన్, కొత్త తలుపు, కొత్త మెరుపు. బ్యాక్ టు ఎజెండా. బొలమల యాదవ్ గారు, 2014లో 50 లక్షలకు పైగా ఉన్న ఉత్పత్తి ఇప్పుడు చూసుకుంటే సగానికి సగం తగ్గిపోయింది అనేది వినిపిస్తుంది. ఆ మాట మనం కూడా విన్నాం. ఇక ఎంప్లాయీస్ 63,000 ఉంటే 43,000కు వచ్చారు. కొన్ని గనులు కూడా మూతపడ్డ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సింగరేణిని ఒక రాజకీయ హబ్బుగా వాడుకుంటున్నారు, ఆ కార్మికులను ఒక రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వాలకు సింగరేణి మీద చిత్తశుద్ధి లేదు అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. పోరాటంలో ఇందాక హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు కూడా తెలంగాణ సాధించడంలో సింగరేణి పాత్ర ఉందని కూడా చెప్పారు. ఈ రోజుకి ఆ కార్మికులను మనం తలుచుకుంటాం. సో ఎందుకు ఈ ఉత్పత్తులు తగ్గుకుంటూ వచ్చాయి? ఇప్పుడంటే 3 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి పరిపాలన అనుకుంటే, అంతకుముందు 10 ఏళ్ళు మీ పాలనలో కూడా తగ్గినట్టే కదా. ఎంప్లాయీస్కి సంబంధించి కానీ ఇవి కానీ మీ పాలనలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. సో ఏంటి, ఎందుకు సింగరేణి చుట్టూ ఈ ఆరోపణలు గుప్పమంటున్నాయి? ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏదైతే ఉందో ఆ వాస్తవ పరిస్థితి పూర్తిగా అక్కడ ఉన్న కార్మిక సంఘాల ద్వారా మా దృష్టికి వచ్చిన తర్వాత ఉన్న విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫిజికల్ గా విజిటింగ్ కి పోతే కనీసం అలో చేయని పరిస్థితి. అంటే ఒకవేళ మమ్మల్ని నిషేధించిన
అక్కడ ఉన్న మీడియాని వాస్తవాలు బయటికి బహిర్గతం చేయొచ్చు కదా. మేము అక్కడ ఉన్న వాస్తవం ఏదైతే ఉందో, ఉన్న స్టాక్ కానీ కార్మికుల ఇబ్బందులు కానీ, అసలు ప్రొడక్షనే లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ఈ రోజు రేపు రాను ఆ సంస్థనే మూసేసే దుస్థితి ఎక్కడ రాబోతుందో అనే ఉద్దేశంతో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మేము అడగడానికి ప్రయత్నం చేస్తే కిషన్ రెడ్డి గారు ఎప్పటియో విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ రోజు వరకు రాలేదు కిషన్ రెడ్డి గారికి. ఈ రోజు ఆ విషయాల మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? వారు మైన్స్ మినిస్టరే కదా. ఒకవేళ సీతారామన్ గారు ఉత్తరం రాసినా, మన్మోహన్ సింగ్ గారు వేరు కాంట్రాక్ట్లు ఇచ్చినా, ఈ ఎలా వీరి సిఫారసు ద్వారానే రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి కొన్ని బ్లాకులు ఇచ్చినా, వీటన్నిటి విషయాలు ఈ రోజు మేము బహిర్గతంగా అక్కడికి పోయి ఫిజికల్ గా చూద్దామనే ప్రయత్నం చేసేంత వరకు కిషన్ రెడ్డి గారికి ఎందుకు గుర్తురాలే? ఈ రోజు ఈ విషయాన్ని పక్కదో పట్టియటానికి, దృష్టి మరల్చడానికి ఎప్పుడో గతంలో జరిగిన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఒకవేళ మాట్లాడినా ఈ రోజు బొగ్గు గనుల శాఖ మంత్రిగా వారికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారే ఉంది కాబట్టి వెంటనే దాని మీద విచారణ చేపట్టి దానికి సంబంధిత అధికారులు ఎవరైనా ఉంటే చర్యలు చేపట్టారు. మేమేం అభ్యంతరం పెట్టట్లేదు కదా, మేమేం కాదనట్లే కదా. కానీ ఈ రోజు ఉన్నదాన్ని గాడిలో పెట్టడానికి ఏం చేయాలని ఆలోచన చేయాల్సిన కిషన్ రెడ్డి గారు ఆ విషయాన్ని మర్చిపోయి రాజకీయం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఆ కార్మిక సంఘాలు మొత్తుకుంటున్నాయి, అయ్యో మమ్మల్ని రోడ్డు చేసే పరిస్థితి ఉంది. రేపు రానున్న భవిష్యత్తులో ఇందాక విశాఖ ఉక్కు ఏ రకంగా అయితే తయారైందో ఆ రకమైన ప్రమాదం జరిగే వాటిల్లో ప్రమాదం ఉంది అని చెప్పేసి కార్మిక సంఘాలు మొత్తుకుంటున్న నేపథ్యంలో రక్షించుకోవాలని, దాని మీద ఆధారపడ్డ వేల కార్మికుల కుటుంబాలు రోడ్డు పాలు కావద్దనే ఉద్దేశంతో. కానీ బొల్లమల యాదవ్ గారు, బీఆర్ఎస్ హయాంలో కూడా మెడికల్ ఇన్వాలిడేషన్ కుంభకోణం ఒకటి జరిగింది, క్లరికల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక కుంభకోణం తెరపైకి వచ్చింది, సోలార్ ప్లాంట్లు ప్రైవేటు వాళ్ళకు అప్పగించే దాంట్లో ఒక కుంభకోణం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుతున్న నైనీ బ్లాకులకు సంబంధించి ఆద్యం బీజం పడింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే అని చెప్పి విమర్శలు వినిపిస్తున్నాయి మీపై. ఈ విమర్శలకు ఏం చెప్తారు ఆన్సర్? అన్నిటికీ మమ్మల్ని బాధ్యులు చేసే పరిస్థితి ఉంటే వాటి మీద విచారణ చేపట్టండి. అక్కడో ఇక్కడో చిన్నయో మొన్నయో ఒకటో ఆరో జరిగితే ఎవరి హయాంలో జరుగుతుంది. ఆ జరిగిన వాళ్ళ మీద బాధ్యులకు సంబంధించిన వాటి మీద ఈ రోజు చర్యలు చేపట్టండి. మేమే వద్దనట్లే కదా. ఇప్పుడు ప్రొడక్షన్ ఏ రకంగా పెంచాలి, కార్మికుల్ని ఏ రకంగా సర్వైవ్ చేయాలి, కార్మికులతో పాటు వెలుతురునిచ్చే ఈ రాష్ట్రాన్ని బతికేయడానికి ఉపయోగపడే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రాకి ఉపయోగపడే ఈ బొగ్గుని సప్లైని పెంచి ఈ చీకటిమయం కాకుండా వెలుతురులు ఎట్లా నింపాలి, కరెంటుని ఎట్లా పెంచుకోవాలనే ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం ఆ విషయాన్ని విస్మరించి పక్కదో పట్టియటానికి ఒకవైపు కిషన్ రెడ్డి గారేమో గతంలో ఎప్పుడో జరిగినవి మాట్లాడతాడు, ఇవాళనేమో ఇక్కడ మీడియాని మామూలుగా అలో చేయకుండా, అసలు నాయకులను లోపల పోనీయకుండా, ఫిజికల్ గా వెరిఫై చేయనీయకుండా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఈ ప్రభుత్వం అడ్డపడుతుంది. దీంతోనే ఏంది సాధించేది? కార్మికుల భవిష్యత్తుని ఆగమ్య గోచరం చేయడం తప్ప. కాబట్టి తెలంగాణకు ఒక తెలమానికమైన ఈ నల్ల బంగారంగా చెప్పుకునే బొగ్గులు ఏదైతే ఉందో దీని ప్రొడక్షన్ రోజు రోజుకు పెంచాల్సిన అవసరం ఉంది. సింగరేణి కార్మికులు వేలాది మందిగా ఆధారపడి ఉన్నారు. వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇది రాష్ట్రానికి కూడా భవిష్యత్తుని నింపే, వెలుగుని నింపే, వ్యవసాయానికి కానీ గృహ అవసరాలకు కానీ ఉపయోగపడే విద్యుత్తుని సప్లై చేసి ఈ బొగ్గుని రక్షించుకొని పెంచుకోవడానికి మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితులలో కార్మిక సంఘాలన్నీ ఏకమై మొత్తుకుంటూ ఉంటే ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకు మద్దతు పలికి వాళ్ళకి సంఘీభావం వ్యక్తం చేయడంతో పాటు మా మోరల్ సపోర్ట్ మీకు ఉంటది అని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్న ఒక ప్రత్యర్థి పార్టీగా, ప్రతిపక్షంగా అక్కడ పర్యటనకు వెళ్తే కనీసం అలో చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయటం ఎందుకు? మీరు ఉన్న విషయాన్ని బహిర్గతం చేయండి. ఓకే, మేము ఓటమి ఇష్టం లేదు, ఆ క్రెడిట్ మాకు రావటం ఇష్టం లేదు, ఉన్న విషయాన్ని బహిర్గతం చేయండి. మీడియాని పెట్టి, కెమెరాలను పెట్టి, అధికారులను పెట్టి. కానీ అవి కాకుండా కిషన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారు హయాంలోనే కదా రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి బ్లాకుల్ని కేటాయించింది. ఇది బహిరంగ రాష్ట్రం కదా, ఇద్దరు వేరు వేరు కాదు, తోడు. అయితే ఆ రేవంత్ రెడ్డి బావమరిది ఎవరున్నారో ఆ బావమరిది స్వయాన మీ పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారికి స్వయాన అల్లుడుగా మీకు అందరికి లింకులే ఉన్నాయిగా. సమర్థించట్లే కదా, మేమేం సమర్థించట్లే కదా. చర్యలు తీసుకోమని బహిరంగంగా మేమే చెప్తున్నాం కదా. ఆ విషయంగా గత దాదాపుగా 6 నెలల క్రితము మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బహిరంగంగానే ఉత్తరం రాయడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు? అధికారంలో రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆ రేవంత్ రెడ్డి బావమరిది అంటున్నారు. రేపు మీరు అధికారంలోకి వస్తే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడేమంటారు?
ఉపేందర్ రెడ్డి అల్లుడు అని టాక్ తీసుకొస్తారు. మొత్తంగా ప్రజలకు ఏం జరుగుతుంది? ఆ నైనీ బ్లాక్ ఒక రకంగా ప్రోత్సహించడానికి ఇష్టంగా లేం కదా. బొలమల యాదవ్ గారు ఒక రకంగా ఎక్కడో ఉన్న నైనీ బ్లాకులను టెండర్ను దక్కించుకున్నాం. ఈ రోజు వరకు అది 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు శేషు సార్ క్లారిటీ ఇవ్వాలి. ఆ 21-22 సంవత్సరాలు మనం టెండర్ దక్కించుకున్నాం. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలతోనే ఉన్న కాలం అంతా గడిచిపోతే ఎప్పుడు సార్ మనం ఆ తెలంగాణ సింగరేణికి సంబంధించి కాస్త లాభాల బాట పట్టించుకోవటం ఇంకేదో చేసుకుందామన్న పరిస్థితి, ఒక అవకాశం వస్తే ఆ అవకాశాన్ని అన్ని రాజకీయ పక్షాలు చేజారు విడుచుకుంటున్నాం కదా. సో ఎలా చూడొచ్చు అంటారు అంశాన్ని? చేయాల్సిన పని మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మేము సహకరించడానికి అధికార పార్టీకి వాళ్ళు చేసే ప్రయత్నానికి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అధికార పక్షం వాళ్ళు కదా మనం చేయాల్సింది. అధికార పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాయిస్ తీసుకుంటాం, సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్. సైద్ రెడ్డి గారు, అసలు ఒక రకంగా సింగరేణి ఒక వరం అనుకుంటే ఇంకొక వరం ఏంటో నేను చెప్పనా? అక్కడ గనుల శాఖ మంత్రిగా తెలంగాణకు చెందిన వ్యక్తి ఉండటం కూడా నిజంగా మనకు చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే ఈ ప్రాంత స్థితిగతులు తెలిసిన వ్యక్తి, చాలా సౌమ్యుడు. సిరులగని సింగరేణికి సంబంధించి లాభాల బాట పట్టించాలి అంటే ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. అక్కడ మోడీకి డైరెక్ట్గా చెప్పగలడు. కొద్దిసేపటి క్రితం నేను ఒక ఆర్టికల్లో చదివిన మాట చెప్తాను. ఒక శేషధార ఒక రకంగా విస్తుపోయే నిజం ఇది. ప్రతి వారం కూడా ప్రధాని మోదీ బొగ్గు గనులకు సంబంధించి సమీక్షా సమావేశం జరుపుతారట. ఆ సమావేశానికి కిషన్ రెడ్డి గారు అటెండ్ అవుతూ ఉంటారట. మరి ఇంత అటెండ్ అవుతూ ఉంటే ఇంత కుంభకోణం జరుగుతుంది, ఇంత వ్యవస్థ ఇదవుతుంది, అందులోనూ కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉంది. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు సార్? ఒకటండి శేష సార్, ఏంటి ఒక్క నిమిషం. సైద్ రెడ్డి గారు ఒక్క మాట. ప్రతి వారము సమీక్ష జరిగేది దేనికంటే ఎన్ని బొగ్గు గన్లను ఇంకా వేలం వేయాలి. ఇప్పటికే 500 బొగ్గు గన్లను వేలం వేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు 500 బొగ్గు గన్లను వేలం వేస్తే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత తెలుసా వంశీ? 2 లక్షల కోట్ల అక్షరాలు. రైట్. యా సైద్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడే మంచిగా చెప్పారు మన విశ్వేశ్వర గారు. 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అది మోడీ గారికో కిషన్ రెడ్డి గారికి వచ్చిన ఆదాయం కాదు, తెలంగాణ ఇండియాకి వచ్చిన ఆదాయం. దాంతో ఈ రోజు అభివృద్ధి పనులకి ఒకటి మనం ఫస్ట్ నుంచి తీసుకుంటే మైనింగ్ అనేది ఒక పెద్ద స్కామ్. ఇంతకు ముందు ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎప్పుడు మనం దాసరి నారాయణరావు గారు కానీ చూసినాం, తర్వాత చూసినాం, మైనింగ్ లో జరిగినన్ని స్కామ్లు ఎప్పుడు జరిగి ఉండవు ఈ దేశ చరిత్రలో. ఎంతసేపు దాని సంపాదనకు ఒక మార్గం గవర్నమెంట్ కి. అయితే గత 12 సంవత్సరాలుగా ఫస్ట్ మోడీ గారు వచ్చినాకనే ఓపెన్ ఆక్షన్స్ ఒక కట్టుబెట్టడాన్ని తీసేసిండ్రు. కంప్లీట్ గా ఏదున్నా ఓపెన్ టెండర్స్, ఓపెన్ ఆక్షన్స్ పెట్టింది ఈ గవర్నమెంట్ వచ్చినాకనే. అది ఎవరన్నా అవునన్నా కాదన్నా అందరికి తెలిసిన సత్యం. రెండోది, ఇప్పుడు మీరు అంటా ఉన్నారు ఏది సింగరేణి గురించి. ఎక్కడికి ఈ రోజు ఈ గవర్నమెంట్ కి ఏ ఆదాయం, ఇంతకు ముందు ఏంటంటే వచ్చిన ఆదాయం అంతా ఒక 60% చేతులలో జేబులకు పోతే 40% గవర్నమెంట్ కి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి చేసిండ్రు. అందుకనే నిన్న మన కిషన్ రెడ్డి గారు ఓపెన్ గా ఛాలెంజ్ చేసిండ్రు. ఒకవేళ మీరు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే మా దగ్గరకు వచ్చి రండి, మీరు ఎక్కడ కూర్చుందాం, చర్చ పెడదాం అని చెప్పిండ్రు. దానికి మనం కొన్ని చెప్తా ఉన్నాం. సింగరేణి ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ కాదు, మొత్తం ఇండియాని యూనిట్ కి తీసుకుని పనిచేస్తా ఉంటది. అన్నిటికీ ఒకే రకమైన మైనింగ్ అనేది, బొగ్గు అయినా ఇంకోటైనా, ఇంకో మైనింగ్ అయినా అన్నిటికీ ఒకే రకమైన పాలసీలు తీసుకొని వచ్చి ఎంతసేపటికి ఈ దేశాన్ని ధనాన్ని రక్షించే దాంట్లో కాపాడుతా ఉంది. దానికి తగ్గట్టే చేస్తా ఉన్నాం. ఇకపోతే వీడికి సింగరేణికి వచ్చేసరికి ఒట్టిగానే రాజకీయాలకు కావాలని ఆరోపణలు చేయటం, ఏదో బీజేపీ ఈ రోజు రేపు అధికారంలోకి రాబోతా ఉంది, అది కావాలంటే చేయాలంటాం. మా వీక్లీ కిషన్ రెడ్డి గారు మాట్లాడతారని చెప్పటం. అవును, క్యాబినెట్ మినిస్టర్స్ తోటి ప్రతి బుధవారం రివ్యూ తీసుకుంటాడు. ప్రతి బుధవారం మీ శాఖలలో జరుగుతున్న ఏంది, దానికి సంపాదించి వివరాలు ఏంది. అంతేగాని ఏ బొగ్గు నమ్ముదాం లేకపోతే దాంట్లో నీకెంత నాకెంత అనేది ఇంతకు ముందు ఉండే. ఇప్పుడు నీకెంత నాకెంత లేదు, దేశానికి ఎంత తప్ప వేరే లేదు. ఏడ అవినీతి జరగకుండా ఇలా మనం చూస్తా ఉన్నాం. ఆంధ్ర ఇక్కడ సైద్ రెడ్డి గారు ఒక చిన్న సబ్మిషన్. ఇంత వివరంగా ఇంత ప్రతి బుధవారం కూడా సమీక్షలు జరుగుతూ ఉంటే సింగరేణికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసింది చాలా అంశాల్లో. ఇందాక నేను మీకు చెప్పిన అంశాలన్నీ కూడా మీరు వినే ఉంటారు. ఆ అంశాల్లో స్కాములు జరిగాయి. ఇప్పుడు నైనీ బ్లాక్ కు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ప్రస్తుత ప్రభుత్వంపై వినిపిస్తున్నాయి. ఎందుకని ఒక దర్యాప్తు చేయలేకపోతున్నారు అండ్ ఒక యాక్షన్ తీసుకోలేకపోతుంది? మీకు వాటా ఉంది అండ్ గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు అక్కడ, ఎందుకని ఒక యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అంటే ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు
ఎవరైతే సీఎం గారు బామ్మరిది అప్పుడైనా ఇప్పుడైనా అదే బామ్మరిది ఉన్నాడు అన్నిట్లల్లో. అప్పుడు లిక్కర్ కుంభకోణంలో ఉన్న అదే బామ్మరిది ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి దీంట్లోకి వచ్చినాక ఈ నైనిటాల్ స్కాములలో అట్లే ఉన్నారు. అయితే దీంట్లో మన సింగరేణికి వచ్చేసరికి 51% మనం ఉంటే తెలంగాణ స్టేట్ ఉంటే 49% కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే వీళ్ళు చేసే పరిస్థితి ఏం చేస్తున్నారు, ఇప్పుడు అక్కడ అన్ని ఓపెన్ ఆర్డర్ పెట్టాలా, ఏది పైదాకా తెలవనీయకుండా అన్నట్టు. అంటే స్కాములలో సిద్ధాస్తులు కదా కాంగ్రెస్ అంటే, వాళ్ళకి డబ్బులు ఎట్లా పంపించాలా, దీనికి తగ్గట్టు ఈ లోకల్ చిన్నవి పెట్టడం ఏదో ఒకటి చేయాలనుకోవటం వాటిలలో. ఎందుకంటే కొన్నిటికి ఇక్కడ ఏదైతే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి డబ్బులు ఇచ్చే వరకు సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్లు, కింద వర్క్ చేసేదంతా స్టేట్ గవర్నమెంట్. ఏ డిపార్ట్మెంట్ అయినా ఇప్పుడు పంచాయతీ రాజు ఉన్నాయి, పంచాయతీ రాజులలో పిఎంజిఎస్వై ఉన్నాయి, రోడ్లు. ఆ రోడ్లలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ పనిచేస్తుంది. ఆ పని చేసేటప్పుడు కింద చేసే వాటిని మనం చేయలేము, ఎందుకంటే వర్క్ చేసే అథారిటీ ఒకటి కావాలా, దాన్ని వదిలిపెడతాం దీని మీదకి. అంతేగాని ప్రతి దాంట్లో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి చేతులు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వచ్చి టెండర్ వేసి సెంట్రల్ గవర్నమెంటే ఈ లోకల్ పిఎంజిఎస్వై వర్కులు చేసి R&B వర్కులు చేస్తే ఇక స్టేట్ గవర్నమెంట్ ఎందుకు? స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి కొన్ని క్లియర్ గా విభజనలు ఉంటాయి. ఇది మేము చేసే పని, ఇది మీరు చేసే పని, ఈ డబ్బులు మేము ఇస్తాం, మీరు ఈ పని చేయాలా. అంటే డబ్బులు ఇవ్వటంతోనే కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషి కేంద్ర ప్రభుత్వ పని అయిపోయిందా? ఆ డబ్బు సక్రమంగా వినియోగించబడుతుందా లేదా అనేది కూడా చూడాలి కదా. కాగు నివేదికలు కూడా వస్తూ ఉంటాయి కదా, ఆ కాగు నివేదికలు వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది సార్? కరెక్ట్. అట్లనే ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ పెట్టింది ఒకదానికి, వాళ్ళు పంపించింది ఇంకో దానికి. ఏమైతున్నాయి, ప్రతి దాన్ని ఫ్రీ బీస్ ఎక్కువైపోయినది రాష్ట్రాలలో. మేము పోయి ఇండ్లు ఇస్తామని డబ్బులు తీసుకొని వస్తారు, ఆ ఇండ్ల డబ్బులు ఇంకొక పక్కకు మారుస్తారు, లేకపోతే ఇంకొక దానికి తీసుకొని వస్తామంటారు, తీసుకొచ్చి ఇష్టం వచ్చిన వాడికి పెట్టుకుంటా ఉంటారు. వీటి మీద ఇన్స్పెక్షన్స్ వేసి ఆపింది కొన్ని. ఆపితే ఇంకొక గొడవ ఏమని, మాకు రావాల్సిన డబ్బులు ఆపుతుండ్రు, మాకు రావాల్సిన డబ్బులు చేస్తా లేదు. ఇంకొకటి కొన్ని కాంట్రాక్ట్లల్లో ఏమంటారు, మేము 40% మీరు 20% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వండి, 80% మేము ఇస్తాం, ఎందుకంటే మీరు బాగా ఉండాలి కాబట్టి. అయితే ఆ 20% కూడా పెట్టే పరిస్థితి లేదు. అది వచ్చి కూర్చొని ఇచ్చే పరిస్థితి లేదు. సైదిరెడ్డి గారు మాట్లాడదాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఎజెండాలో. స్టే ట్యూన్. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ. సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. Fast. Track your career with programs tailor-made for the industry. KL Global Business School. స్టాప్. గొంతు గరగరలాడుతుంటే ఎల్లప్పుడూ ప్యాక్ తిప్పి చూడు. తీసుకోండి అసలైన స్ట్రెప్సిల్స్. స్ట్రెప్సిల్స్ లో ఉన్న ఔషధ గుణాలు వైరస్ బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి, ఇంకా మీకు ఇస్తుంది మరింత ఉపశమనం. స్ట్రెప్సిల్స్, మీ గొంతు యొక్క డాక్టర్. మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి బాత్రూమ్ ఇప్పుడే శుభ్రం చేసావా? పొద్దున 9 గంటలకి చేసా. పరిమళం ఇప్పటిదాకా నాట్ పాసిబుల్. కొత్త థిక్ లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్ ఇస్తుంది 10 రెట్లు శుభ్రత, ఇంకా 12 గంటల వరకు నిలిచే పరిమళం. కొత్త లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మూవ్మెంట్ ఉంటేనే లైఫ్ ఉంటుంది. మరి మీ మూవ్మెంట్ కి నడుము నొప్పి అడ్డొస్తేనో వస్తే మూవ్ పెయిన్ రిలీఫ్. మూవ్ ఇచ్చే వేడితో నొప్పి మరియు వాపును వెంటనే తగ్గిస్తుంది. ఇక మూవ్మెంట్ మళ్ళీ మొదలవుతుంది. ఆనందాలు, సంతోషాలు
మూవ్ ఉంటే మూవ్మెంట్ ఉంటుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మమ్మీ అనే చెయ్యి కడుక్కో, సబ్బే పెట్టు, నో నో, నురుగు ఉందా, నో నో. ఇషాన్ చేతులు సరిగ్గా కడుక్కోడు, అందుకే వచ్చేసింది డెటాల్ ఫోమింగ్ హ్యాండ్ వాష్. చేతులు కడుక్కునే మోడర్న్ విధానం. దీని ఇన్స్టెంట్ ఫోమ్ చేతుల మూలలకు చేరి మామూలు హ్యాండ్ వాష్ మరియు సబ్బు కన్నా 10 రెట్లు మెరుగైన ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇంకా చేతులపై సాఫ్ట్ గా ఉంటుంది. డెటాల్ ఫోమింగ్ హ్యాండ్ వాష్. Enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. హార్పిక్ పేరు వినే ఉంటారు, కానీ హార్పిక్ నా టాయిలెట్ కోసం కాదు. ఎందుకు? ఇండియన్ టాయిలెట్ కోసం డిటర్జెంట్ ఫినాయిల్ సరిపోతాయి. కాన్ఫిడెంట్? ఖచ్చితంగా. ట్రై హార్పిక్ టోటల్ క్లీన్. టాయిలెట్ మూలలా 10 రెట్లు మెరుగ్గా శుభ్రం చేస్తుంది. ఎక్కువ పడుతుంది కాదు, ఇంతే. దీని కొత్త థికెస్ట్ ఎవర్ ఫార్ములా చాలా సేపు నిలుస్తుంది. మొండి మరకలను మూల నుండి తొలగిస్తుంది. టాయిలెట్ ను మెరిపిస్తుంది. వావ్! హార్పిక్ టోటల్ క్లీన్ అంటే 100% కాన్ఫిడెన్స్. బ్యాక్ టు ఎజెండా. శేషు సార్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా సింగరేణిలో బొగ్గు తవ్వకాలు జరగాలి కానీ అవినీతి తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ అవినీతి తవ్వకం ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే బీఆర్ఎస్ అక్కడి నుంచి ఆ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వరకు ఈరోజు అంటుకున్న పరిస్థితి. కిషన్ రెడ్డి డైరెక్ట్ కమెంట్స్ అయితే చేశారు మన్మోహన్ సింగ్కు సంబంధించి కూడా, అవినీతి ఆరోపణలకు సంబంధించి. బొగ్గు తవ్వాల్సిన దగ్గర ప్రభుత్వాల అవినీతిని తవ్వటంతోనే సరిపోతుంది. మీరు చెప్పినట్టుగా ఉద్యోగుల సంఖ్య తగ్గింది, ఉత్పత్తి తగ్గింది, సింగరేణి చుట్టూ నీలినేళ్లు కమ్ముకుంటున్నాయి. మరోవైపు కార్మికుల భవితవ్యము ప్రశ్నార్థకం అవుతుంది. ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఈ అవినీతి అనేది ఎక్కడి వరకు వెళ్తోంది అంటే ఇందులో లేదు, ఎక్కడ చూసినా అవినీతే. అందులో సింగరేణి లాంటి దాంట్లో ఇంకా ఎక్కువ అవినీతి. మాకన్నా మేము ఎక్కువ చేసాం, మేము తక్కువ చేసామని నాయకులు చర్చించుకునే వరకు పరిస్థితులు వెళ్ళాయి. కార్మికుల భవితవ్యం ఏమవుతుంది, సింగరేణి భవితవ్యం ఏమవుతుందని అనుకోవాలి సార్. ఇప్పుడు వంశీ, సింగరేణి ఎదుర్కొంటున్న 2 ఛాలెంజెస్ లో మేజర్ 1 కరప్షన్, సెకండ్ 1 వచ్చేసి ప్రైవేటైజేషన్. ఈ 2 బిగ్ ఛాలెంజెస్ అన్నమాట ఆ సంస్థ మనుగడకి. ఈ 2 బిగ్ ఛాలెంజెస్. అయితే ఇప్పుడు మీరు ఏమన్నారు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వ ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు UPA 2 ఎందుకు ఓడిపోయింది? UPA 2 ఓడిపోవడంలో ప్రధాన కారణం అనేక రకాలైన కుంభకోణాలు రావటం. దాంట్లో బొగ్గు కుంభకోణం అనేది చాలా ప్రధానంగా వచ్చింది. 2 సెంట్రల్ మినిస్టర్స్ అరెస్ట్ అయ్యారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాసరి నారాయణరావు గారు, తర్వాత జార్ఖండ్ కి సంబంధించిన శిబు సోరెన్, ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇదే కదా ఈ బొగ్గు కుంభకోణం అనేది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ అప్పుడు వచ్చింది. అదే కిషన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మాట్లాడినటువంటి అంశం అదే. సీతారాం ఏచూరి కాదు, సీతారాం కేసరి అనే ఆయన జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా చేశారు, జాతీయ కాంగ్రెస్ కి ట్రెజరర్ గా చేశారు. ఆయన ఒక పేపర్ మీద రాసిస్తే బొగ్గు గన్లు కేటాయించినటువంటి సందర్భాలు ఉన్నాయని కిషన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాన్ని మనం చూసాం. కానీ అప్పుడు బొగ్గు గన్ల వేలం జరగలే, లీజ్ కి ఇచ్చారు. సుప్రీంకోర్టుకు వెళ్తే 204 లీజ్ కి ఇచ్చినటువంటి బొగ్గు గన్లను క్యాన్సిల్ చేసింది సుప్రీంకోర్టు అప్పుడు. కానీ మీకు ఇప్పుడు మీకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీజ్ కి ఇచ్చేటటువంటి సిస్టమ్ స్థానంలో ఏం చేశారంటే మొత్తం దాన్ని వేలం వేసేటటువంటి ఆక్షన్ లో పెట్టినటువంటి సందర్భాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే మనకి ఎస్పెషల్లీ సింగరేణికి వచ్చేసరికి మీరు కేసీఆర్ గవర్నమెంట్ లో ఆరోపణ వచ్చింది, తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ ని ఎట్లా కేటాయించారు? తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ కి మనము ఆక్షన్ మనం దాన్ని 2015 లో సంపాదించుకుంటే అది జెన్కోకి వస్తే మనం ఏఆర్ఎం అనేటటువంటి సంస్థకి ఇచ్చాము. అప్పుడు ఏ అవినీతి ఆరోపణలు వచ్చాయి, అప్పుడు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా కేటాయింపులు జరిగాయని వచ్చాయి. ఇప్పుడు మనకి వచ్చిన తర్వాత ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టి విక్రమార్క గారు ఒడిశా దాకా పోయి నైని బ్లాక్ లో ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేస్తున్నటువంటి క్రమంలో దాని టెండర్ల విషయంలో పెట్టినటువంటి కొత్త ప్రతిపాదన సైట్ విజిటింగ్ అనే దానిపైన ఆరోపణలు వచ్చాయి. సొంత వాళ్ళకు గట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఆరోపణ ఏమొస్తుంది? అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణ వస్తుంది. బట్ ఇది సంస్థ మనుగడను దెబ్బతీసేటటువంటి అంశంగా మనం చూడాలి. అంటే సింగరేణికి కేటాయించినటువంటి వాటిని మళ్ళా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పటం వల్ల
సింగరేణికి వచ్చేటటువంటి లాభాలు కానీ సింగరేణికి వచ్చేటటువంటి అడ్వాంటేజ్లు కానీ రాకుండా పోతాయి. అదే కదా కార్మికులు లొల్లిపెడుతుంది అదే. మీరు జెన్కోకి సింగరేణికి కేటాయించినటువంటి బొగ్గు గనులను మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా అప్పచెప్తారు? మేము సిద్ధంగా ఉన్నాం చేయడానికి, వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, సింగరేణి సంస్థ ప్రైవేట్ రానియొద్దు అని వాళ్ళు మొత్తుకుంటున్నటువంటిది. కానీ ప్రభుత్వాలు వాళ్ళ పాలసీలు ఏముంది? ప్రైవేటైజేషన్ పాలసీలో పోతున్న సందర్భంలో ఇట్లాంటి లాభాలు ఇచ్చేటటువంటి ఓపెన్ కాస్ట్లను కానీ బొగ్గు గనులను కానీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. ఏంటి స్పష్టత వచ్చింది? యథావిధిగా సింగరేణికి ఉన్నటువంటి ఇప్పుడు 39 గన్లను ఒక 10-15 గన్లు తొందరలోనే మూతపడేటటువంటి అవకాశం ఉంది. మరి అట్లా మూతపడితే శిక్షణ ఏం కావాలా, ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్ ఏం కావాలా, ఇదంతా ఏం కావాలి? కాబట్టి సంస్థ మనుగడ ఎట్లా అనే సందర్భంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏంటంటే, సింగరేణిని విస్తరించేటటువంటి క్రమంలో అటు ఒడిశాకి వెళ్ళి నైని బొగ్గు బ్లాక్ ని, ఇటు మీకు కర్ణాటక వెళ్ళి రాగికి బంగారానికి సంబంధించినటువంటి బొగ్గు గన్ల అన్వేషణకు సంబంధించినటువంటి రాయచూర్లోను దేవదుర్గలో అక్కడ ఒక ప్లాంట్స్, తర్వాత రాజస్థాన్ జైసల్మేర్ కి వెళ్ళి అక్కడ సోలార్ ప్లాంట్స్ పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. బట్ వీటిలలో కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు కేటీఆర్ గారు గారు చేస్తున్న పాయింట్ అవుట్ ఏంటంటే, మీరు జైసల్మేర్ లో సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టారు, వాటికి అనుమతులే లేవు, కానీ మీరు అక్కడ వర్క్ ప్రారంభించడం అంటే కమిషన్ల కోసమే అక్కడ వర్క్ ప్రారంభించారు, అనుమతులు లేకుండా ఎట్లా చేస్తారు, డిపిఆర్ లేకుండా ఎట్లా చేస్తారు, పిపి పాయింట్స్ లేకుండా ఎట్లా చేస్తారు అనేటటువంటి ఒక ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. కాబట్టి మొత్తంగా సింగరేణిలో ఇవాళ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఏ ప్రభుత్వం ఉన్నా అవినీతికి సంబంధించినటువంటి అంశాలు వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ప్రైవేటైజేషన్ వైపుకు వెళుతున్న సందర్భంలో సింగరేణి ఒక ఒత్తిడికి గురవుతుంది. ఆ ఒత్తిడికి గురవుతున్నటువంటి క్రమంలో సింగరేణి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అది ఎట్లా దాని మనుగడ ప్రశ్నార్థకమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని రక్షించుకోవటానికి వాటాదారులు 51% వాటాదారులు 49% వాటాదారులు ఏం చేయాలనేది చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే నేను ఇందాక చెప్పినట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, తర్వాత మొత్తం ప్రైవేటైజేషన్ అయితే అక్కడ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించినటువంటి ఇది కూడా పోతుంది. ఇప్పుడు అదే మీకు ఇంకొక ఒక నిమిషం నేను చెప్తా, ఒక నిమిషం ప్లీజ్ దయచేసి. ఇప్పుడు శశి గారు చాలా బాగా చెప్పారు, ఎంప్లాయ్మెంట్ కావాలా, ఎంప్లాయ్మెంట్ సింగరేణిని కాపాడుకోవాలా, ఇవన్నీ. ఈ రోజు ప్రపంచం ఒక పక్క పోతుంటే మనం ఇంకో పక్క పోవాలంటా ఉంటారు. ఈ రోజు సింగరేణి అనేది సెల్ఫ్ సస్టైన్డ్ ఆర్గనైజేషన్. వాళ్ళు ప్రైవేట్ కంటే ఎక్కువ పోటీ పడగల కెపాసిటీ ఉంది వాళ్ళకి. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాకప్ ఉంది, దే ఆర్ అడ్వాన్స్డ్ ఇన్ ఎవ్రీవేర్. కానీ మీరు ఎంతసేపటికి దాన్ని సంఘాన్ని కాపాడుకోండి. అవునండి, ఓపెన్ టెండర్స్, మీరు ఓపెన్ టెండర్ లో పాల్గొనమనండి, సింగరేణిని ఓపెన్ టెండర్ లో పోటీ పడి పని చేయమనండి. ఎందుకంటే పని చేయాలి కూడా, ఇప్పుడు మనం పని చేస్తున్నారు వాళ్ళు దానికి తగ్గట్టే. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ వైట్ పేపర్ ఇన్ బీజేపీ గవర్నమెంట్. ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా చివరికి మినరల్ ఫండ్ ను కూడా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని డిస్ట్రిక్ట్లకే కేటాయించింది. ఎక్కడొచ్చే ఫండ్ అక్కడ చేసుకోమని చెప్పి 2014 ముందు ఇవన్నీ లేవు. ఎక్కడికి వచ్చినాయి గెలవదు డబ్బులు. సైదిరెడ్డి గారు ఒక చిన్న సబ్మిషన్ నైని బొగ్గు బ్లాకులు దక్కించుకోవాలి అంటే ఆ టెండర్ కి సంబంధించి ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో ఆ ప్రతిపాదనలలో సింగరేణినే కదా మనం ముందుగా చూపించేది. అంటే మాకింత కెపాసిటీ ఉంది, మా దగ్గర ఇటువంటి మెషినరీ ఉంది, మా దగ్గర ఇటువంటి నిష్ణాతులైన కార్మికులు ఉన్నారు అని చెప్పి మొత్తం మనం సింగరేణిని ముందు పెట్టే కదా ఆ టెండర్ దక్కించుకునేది. ఆ టెండర్ దక్కించుకున్న తర్వాత సింగరేణిని చూపించి ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు దారాదత్తం చేయాల్సి వస్తుంది అనేది ఇప్పుడు ఉన్న ప్రశ్న. ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు ఒకటి, మనము నైనిటాల్ అనే గన్లని ఒరిస్సాలో ఉన్న వాటిని కేటాయించింది 2015లో కేటాయించారు. ఇవి ఎట్లుంటాయి? మాకు సరిపోను లేదు, మా దగ్గర ఇంత పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, మాకు బొగ్గు కావాలా, మా దగ్గర సింగరేణి లాంటి కంపెనీలు ఉన్నాయి, కాబట్టి మాకు కేటాయించండి అని అప్పుడు గవర్నమెంట్ కోరింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ కోరినప్పుడు మోడీ గారు ఇక్కడ నైనిటాల్ దాంట్లో అలకేట్ చేయడం జరిగింది. 2015 నుంచి 2023 దాకా దిక్కులేదు దాని గురించి. ఏది అలకేట్ చేసిన వాటి మీద టెండర్లు వేయటం గానీ, అలకేట్ చేసిన వాటిని కేటాయించుకోవటం గానీ, దానికి నిజంగానే ఉంటే తీసుకొని వచ్చి వాళ్ళకి కేటాయించడం కానీ జరగలేదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రో దాన్ని చిన్నగా తనకు కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్లు కట్టబెట్టుకోవడానికి కొంతమందిని పెట్టి దాన్ని క్లియర్ చేసి ఆ కాంట్రాక్ట్లకి కొత్త పద్ధతి సైట్ విజిట్ అనేది ఏంటంటే, నువ్వు పోయి సైట్ విజిట్ చేయాలా,
చేసినాక నువ్వు సైట్ విజిట్ చేసినవని సంతకం పెట్టి ఇవ్వాలి. వాళ్ళు దొరకరు రీకింగ్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వస్తే సైట్ విజిట్ చేసి ఇచ్చే సంతకం పెడతారు, లేకపోతే లేదు. ఈ రకంగా అవినీతికి ఎట్లా చేయాలంటే వాళ్ళు మాస్టర్స్ దీంట్లో. కాంగ్రెస్ గవర్నమెంటా? కాంగ్రెస్ గవర్నమెంట్. మాట్లాడదాం సైదిరెడ్డి గారు, మీతోనే మాట్లాడదాం. మళ్ళీ టైం ఇస్తాను ఒక ఫోన్ ఇన్ లో మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ కోసం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పుష్పలీల గారు, మాజీ మంత్రి, కాంగ్రెస్ నుంచి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. పుష్పలీల గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మా, చెప్పండి. మన్మోహన్ సింగ్ హయాం నుంచి నేటి రేవంత్ రెడ్డి సర్కారు వరకు బొగ్గుకు సంబంధించి పూర్తి అవినీతిమయం. కాంగ్రెస్ అంటేనే స్కామ్లు, ఆ స్కాములతో ఈ రోజు సింగరేణి భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుంది అని చెప్పి మీ పార్టీపై వినిపిస్తున్న విమర్శ. ఓవైపు కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు, హరీష్ రావు విమర్శలు గుప్పిస్తున్నారు, ఈ రోజు కిషన్ రెడ్డి కూడా ఇక్కడున్న ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు? ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ముందు రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడితే ఒక ఆన్సర్ చెప్పచ్చు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి మీద పెట్టినప్పుడు అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది, ఎవరున్నారు తెలుసా వాళ్ళకి? కొలేషన్ గవర్నమెంట్. కొలేషన్ గవర్నమెంట్ అంటే ఫుల్ మెజార్టీ రానప్పుడు ఇతర పార్టీలతో సంబంధాలు పెట్టుకొని గవర్నమెంట్ ఏర్పరిచినట్టు, ఇప్పుడు బీజేపీ గతి పట్టినట్టు. అట్లాగే అప్పుడు కొలేషన్ గవర్నమెంట్ లో ఉన్న కేంద్ర మంత్రులు ఎవరైతే తప్పులు చేశారో దానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి అవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించారు కదా. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బామ్మర్దులు ఉన్నారు. అసలు సింగరేణి అనేది ఈ దేశానికి పెద్ద ఒక గోల్డ్ మైన్. మనకి ఇక్కడ జరిగేటి అన్నింటిలో కూడా గతంలో సింగరేణిని పెద్దగా నడిపించిన వాళ్ళు ఎవరు? టిఆర్ఎస్ గవర్నమెంట్. అక్కడ ఉన్నదాన్ని కూడా ఎన్ని రకాల స్కాములు చేశారు, ఎన్ని అక్రమాలు చేశారు. ఈ రోజు హరీష్ రావు గాని లేకపోతే బీజేపీ వాళ్ళు గాని మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఆయన ఎవరు, దాసరి నారాయణరావు గారు బొగ్గు శాఖ మంత్రిగా, సెంట్రల్ మంత్రిగా ఉన్నారు గతంలో. మరి ఆయన మీద అప్పుడు అన్నప్పుడు మరి ఆయన ఎవరితో అలయన్స్ లో ఉన్నాడు, ఎవరికి డబ్బులు ఇచ్చాడు, ఏ స్కాములు జరిగినవి, మరి అవన్నీ కూడా తీయాలి కదా. అంటే కాంగ్రెస్ ని చూడంగానే కళ్ళు మండిపోతున్నాయి ఎందుకు? సరే అనుకుందాము, సింగరేణిలో కానీ ఇలాంటి ఎన్ని సంస్థలకు వెళ్ళాలంటే మినిమం ఉన్న వాళ్ళకి అక్కడ ఎవరు వెళ్తున్నారు, ఎంట్రీ ఏంటి, కెమెరాస్ పనిచేస్తాయి, వెళ్లే వాళ్ళు ఎవరు వెళ్తున్నారు, ఒక సిస్టమ్ ఉంటది. అక్కడ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి ఉండదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు చూసుకోవడానికి వీలు పెట్టే పెట్టలు సరి చేయడానికే సరిపోతుంది. అక్కడ బావమరిది ఉన్నాడు, బావమరిది పెట్టండి, ప్రూవ్ చేయండి. ఆయన నిజంగా బావమరిది ఉన్నాడు, ఆయన తీసుకున్నాడని ప్రూవ్ చేస్తే జనాలు నిజంగా కూడా తప్పు తెలియజేసుకునేటప్పుడు మనం దానికి ఏ పనిష్మెంట్ ఇచ్చినా జనాల ముందు ప్రవేశపెట్టాలి కదా. పుష్పలీల గారు కొన్ని డౌట్స్ ఉన్నాయి అడగచ్చా? చెప్పండి. మొదటిది, యూపీఏ గవర్నమెంట్ లో అందరితో కలిసి మేము గవర్నమెంట్ ని ఫామ్ చేశాము, వాళ్ళు తప్పు చేస్తే మాకు ఆపాదిస్తారా అంటే అందరూ ఒకే గొడుగు కింద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మసి అనేది అందరికీ అంటుతుంది అనేది ఫస్ట్. అండ్ అక్కడ కంట్రోల్ చేయాల్సింది ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగే కంట్రోల్ చేయాలి. మొదటి అంశం. రెండో అంశం, ఇప్పుడు చెప్తున్న రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు సింగరేణికి వెళ్లారు, అక్కడ కార్మికుల సంక్షేమం కోసం నేను కష్టపడతా అని చెప్పారు, మనకు ఇది చాలా అవసరం, దీనిపై నేను ఎప్పుడు కూడా ఒక్క కాల్ చేసినా నేను స్పందిస్తా అని చెప్పారు. రెండో అంశం. మూడో అంశం, ఆ సింగరేణికి సంబంధించి ఆ సింగరేణి చుట్టూ మీ ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. ఇన్ని విమర్శలు వస్తున్నప్పుడు ఆ విమర్శలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత, ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంటుంది. కరెక్ట్. ఒక్క నిమిషం టైం ఇవ్వండి నాకు. ఇప్పుడు గతంలో అక్రమాలే జరగనట్టు వీళ్ళు ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో ఎంత నష్టం చేశారు ఆ సింగరేణిని, ఎన్ని అవస్థలు పడ్డారో. ఆ సింగరేణి ఎంప్లాయీస్ లో ఇంత రాజకీయంగా ఆఖరి కవిత కూడా అందులోకి వెళ్ళి వాళ్ళ విషయంలో ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి అక్కడ జరిగిన దాంట్లో చాలా చాలా ఎన్ని ఇబ్బందులు పెట్టారు అన్నది అక్కడ ఉన్న ప్రజలకు 30 ఏళ్ల టైం సరిపోలేదా సింగరేణిలో ఉన్న అవినీతిని వెలికి తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి? వినండి బాబు, 10 ఏళ్లలో జరిగిన స్కామ్లు అసలు ఇప్పుడు అరుస్తున్న దొంగలే దొంగ అని అరిచినట్టుంది. ఇప్పుడు మాకైతే దొంగతనం చేసిన వాళ్ళని వీళ్ళను నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు వీళ్ళ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. హరీష్ రావు మీద ఆరోపణలు ఉన్నాయి, కేటీఆర్ మీద ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళ పార్టీల మీద ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న అలయన్స్ లో ఉన్న వాళ్ళతో ఉన్న స్కామ్లు అన్నిటి కూడా కనుక తీయగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న దానికి జరిగిన ప్రతి దాంట్లో కూడా గతంలో జరిగిన గవర్నమెంట్ పాత్రను కనుక నిలదీసి లోపలేస్తే రాజకీయ దురుద్దేశంతో మా వెనకాల పడుతున్నారు అంటున్నారు. అసలు ఆయన ప్లేస్ లో నేను కనుక ఉంటుంటేనే వీళ్ళని తీసుకుపోయి తీహార్ జైల్లో పడేది దాని ముందే. ఈ నాన్సుడే ఉండేది కాదు. రేవంత్ రెడ్డి నాన్చుతున్నారంట కాదండి,
నాచుడు ఎందుకు అవుతుందంటే ఆ పొద్దున్నే రైతుల సమస్యలు పట్టించుకోమంటారా, విద్యార్థుల సమస్యలు పట్టించుకోమంటారా, అన్ఎంప్లాయిడ్ ప్రాబ్లమ్స్ పట్టించుకోమంటారా, ఏది పట్టించుకోమంటారు? అంటే అంతా సీఎంఏ చేయరు కదా, వ్యవస్థలు ఉంటాయి, ఆ వ్యవస్థలే చేస్తాయి. అండ్ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అండ్ పొలిటికల్ నాయకులు చెప్పే ఒకే ఒక మాట, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నప్పుడు ఆ పని తాను చేయనిస్తే చట్టం తన పని చేస్తుంది కదా. నువ్వు అన్నట్టుగా ఆయన దగ్గర 4-5 శాఖలు ఉన్నాయి. ఈ రోజు మనకేం కావాలి? ఈ రోజులో కాక్రోచ్ పార్టీ ఎందుకు పుట్టింది? అన్ఎంప్లాయిడ్ ప్రాబ్లం. ఒక ప్రధానమంత్రి ఉన్న 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్న ప్రధానమంత్రికి వ్యతిరేకంగా వచ్చింది. ఈ రోజు ఎక్కడైనా కూడా యూత్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి, రైతుల ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి. ఈ రోజు బేటీ పడావో బేటీ బచావో అన్న వాళ్ళ రక్షణ విషయంలో అమ్మాయిలకి ఏం జరుగుతుంది? ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఆయనకున్న శాఖల్లో ఆయనకు అనుకున్నట్టుగా ఆయన ఏదైతే చేయాలనుకుంటే అవి చేస్తూ ముందు ప్రాధాన్యత దానికి ఇస్తున్నాడు. అంతేగాని లేదంటే దాన్ని పట్టించుకోవడం సిస్టమ్ లో భాగంగా కాదు. సిస్టమ్ అనేది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నది, నేను ఒప్పుకుంటాను. 100% దీని మీద ఎంక్వైరీ చేస్తాము. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి కూడా మేము వెనుకపోము. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే నా భేదం లేకుండా ప్రజలకు మేలు చేయడమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం, అంతే. ఇక్కడ మాకు ప్రజల కోసం, ఆ సింగరేణి కార్మికుల కోసం ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, అధికారం మీ చేతుల్లో ఉంది కాబట్టి గత ప్రభుత్వం చేసిన స్కామ్లను వెలికి తీయాల్సిన బాధ్యత మీపై ఉంది కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా చేస్తాం. వెయిట్ అండ్ సీ. కొద్దిగా టైం ఇవ్వండి బాబు. కొంచెం పాపం ఇప్పుడే నోటిఫికేషన్ ఇస్తున్నాము. ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఇప్పుడే చూస్తున్నాడు పాపం రేవంత్ రెడ్డి గారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం నిధుల కోసం మోదీ గారిని అడుగుతా ఉన్నాడు. మరి కిచెన్ రెడ్డి ఎన్ని తెప్పిస్తాడో, ఎన్ని చేపిస్తాడో. మరి ఇన్ని రోజులు కరెంట్ ఇష్యూస్ విషయంలో మరి వీళ్ళు చేసిన స్కామ్లు ఎంత ఉన్నాయి? ఇక్కడ మన సరిపోనంత బొగ్గును నిల్వలు ఉన్న దాంట్లో నుంచి మనం కరెంటును జనరేట్ చేయకుండా ఛత్తీస్గఢ్ నుంచి కరెంటును కొనుక్కొని వచ్చేసి అప్పులు పెట్టిన దాని గురించి మాట్లాడాలంటే వీళ్ళకి ఆన్సర్లు ఉన్నాయండి? ఇలా మాట్లాడే వాళ్ళు లేక వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వదిలేసినందుకు పొద్దున్న లేక పని పాట లేదు, బాగా సంపాదించుకున్నారు, ఇష్టం వచ్చినట్టు వాగుతా ఉన్నారు. ఆన్సర్స్ తీసుకుంటా పుష్పలేల్ గారు. ఏంటి మొత్తంగా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము, కానీ గతంలో చేసిన అవినీతి ఎంత ఉంది అంటే ఈ 30 నెలల సమయం మాకు అసలు వాళ్ళు ఎంత అవినీతి చేశారో తెలుసుకోవడానికి పట్టింది, ఇంకా చాలా సమయం పడుతుంది మీ అవినీతి గురించి అని చెప్తున్నారు. ఏంటి బొలమల యాదవ్ గారు అంత అవినీతి చేశారా? నువ్వు సంస్థను నడిపించుకుంటూ ప్రొడక్షన్ తీసుకుంటూ కార్మికులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ మీకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి ఇటువంటి ఎంక్వైరీ కమిషన్లు ఎన్నయ్యొచ్చు, ఎంక్వైరీలు చేయొచ్చు, విచారణ చేపట్టవచ్చు. నష్టాల ఊబిలో ఉన్నాయని చెప్పేసి మామూలుగా ఉద్యోగస్తులు రోడ్డు మీద పడేయడానికి ప్రైవేట్ యాజమాన్యాలకు చెప్తే ప్రైవేట్ యాజమాన్యాలు లాభాలకు తీసుకురాగలిగినప్పుడు ఆ పని మనం ఎందుకు చేయలేకపోతున్నాము? మన దగ్గర ఉన్న లోపం ఏంటి? ఒక ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కూడా వరుస పెట్టి ఒక్కొక్కటిగా రోడ్డు మీదకి తీసుకొచ్చి నష్టాల ఊబిలోకి పోతున్నాయని చెప్పేసి నష్టాల ఊబిలో నుంచి బయటపడటానికి మేము వేలం పాటలు వేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వ ఆదాయాన్ని కూడగట్టుకోవడానికి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి ఒప్పచెప్తున్నారు. ఎవరు తీసుకుంటున్నారు? ఫైనల్ గా బీఆర్ఎస్ పోరాటం చేయబోతుందా సింగరేణికి సంబంధించి? ఆదానీని అంబానీని పెద్దవాళ్లుగా చేయడానికి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి లైసెన్సులు ఇచ్చి చేస్తా ఉంది. తప్పకుండా కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా ఆందోళన చేపడతాం, పోరాడతాం. అందులో ఎక్కడ అనుమానం లేదు. రైట్. సైద్ రెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే మీకు వాటా ఉంది అండ్ కిషన్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు, జరుగుతున్న స్కామ్లు వీటన్నింటి గురించి కూడా క్లియర్ గా మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేష్టలు రూగుతుంది? ఖచ్చితంగా ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కిషన్ రెడ్డి గారు ఈ రోజు ఘాటుగా మాట్లాడినప్పుడు ఎంక్వైరీలు ఎందుకు చేయలేకపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మేల్కొల్పలేకపోతున్నారు? ఇంత జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మీరేమి చర్యలు తీసుకోలేరా? వాళ్ళు యాక్షన్ తీసుకోలేనప్పుడు మీకు కూడా వాటా ఉంది చెప్తున్నాం కదా. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు చెప్పిన 2015లో ఇచ్చిన దాన్ని 2024 దాకా ఇప్పుడు దాకా. అవును సార్ సైద్ రెడ్డి గారు నాకు అర్థం కాని లాజిక్ ఒకటి ఉంది ఇక్కడ. ఇప్పుడు మన ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తూ ఉన్నాం, కొంత అమౌంట్ అక్కడ పెట్టాము, నేను నా ఇష్టారీతిని నేను చేసుకుంటూ పోతున్నప్పుడు మీకు వాటా ఉన్నప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తారా, ప్రశ్నించరా? కాదు ఇప్పుడు ప్రశ్నిస్తాం. ఎప్పుడు ప్రతి దాంట్లో ప్రశ్నించుకుంటూ పోతే నీకు కోఆపరేషన్ తో పనిచేసేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అసలు పనే చేయకుండా పక్కన పడేసి ఆ చేసే వాటిని టెండర్లని ఫస్ట్ ఇది గారు సీనియర్ మంత్రిగా పనిచేసిండ్రు. కోయిలేషన్ గవర్నమెంట్ కాబట్టి
ఎవరు చేసేదానికి మనం ఏం చేయలేము, మన్మోహన్ సింగ్ గారు ఏం చేయలేరు అంటారు. మరి ఇప్పుడు మోడీ గారు కూడా కోయలేషన్ గవర్నమెంటే, కానీ ఏ ఒక్క స్కామ్ అని ఏదన్నా ఒకటి వచ్చిందా ఈ 12 ఏళ్లలో? ఎందుకైనా అప్పుడు ఏ నుంచి జడ్ దాకా స్కామ్లే మొదలైపోయినాయి. ఇంకొకటి ఇంపార్టెంట్ చెప్పింది ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి గారు పాపం చాలా శాఖలు ఉన్నాయి, ఏదో కొన్నిటి మీదనే చేస్తున్నారు అన్నారు. రేవంత్ రెడ్డి గారిని శాఖలు ఎవరికైనా ఇయ్యొద్దన్నారా? రేవంత్ రెడ్డి గారిని శాఖలు ఏమన్నా పంచొద్దన్నారా? అన్ని దగ్గరనే పెట్టుకుని ఒట్టినే కూర్చోమన్నారా? ఎందుకు దగ్గర పెట్టుకుని కూర్చోమన్నారు? ఎందుకు పని చేయకుండా కూర్చో? గన్ల శాఖ ఐ థింక్ డిప్యూటీ సీఎం బట్టి దగ్గర ఉంది అనుకుంటా. బట్టి ఉన్నారు. కొన్నింటి మీద చెప్తుంటాను. ఇంకొకటి ఇంకొకటి కూడా చెప్పిండ్రు ఏమని, వీళ్ళకి ఏమైనా పని లేదు, ఛత్తీస్గఢ్ నుంచి కొనుక్కొచ్చిర్రు, అక్కడి నుంచి కొనుక్కొచ్చుకుర్రు. అసలు ఉన్న వాటిని ఏది ట్రాన్స్కోని జెన్కోని మొత్తం ఆగం చేసిర్రు. టిఆర్ఎస్ టైం అయితేంది, కాంగ్రెస్ టైం అయితేంది. వాటిని ఈ రోజు అప్పులు ఇచ్చే పరిస్థితి లేకుండా చేసిర్రు. 1000 కోట్ల అప్పులు పెట్టిర్రు. ఇవాళ పైన కరెంట్ తెచ్చుకోవడానికి, కరెంటుకి ప్రాబ్లం లేదు ఇండియాలో. ఇవాళ ఎక్సెస్ పవర్ ఉంది, 24 గంటల కంటే ఎక్సెస్ పవర్ ఉంది ఇవాళ. కానీ మనం కొనే కెపాసిటీ లేదు. వాటిని మొత్తం దివాలా తీపిచ్చిర్రు ఇవాళ స్టేట్ గవర్నమెంట్. ఏం చేయబోతుంది అంటే విమర్శలతోనే భారతీయ జనతా పార్టీ సరిపెడుతుందా? ఇప్పటి నుంచైనా సింగరేణిపై చిత్తశుద్ధితో పనిచేయబోతుందా? సింగరేణి ఒకటి కాదండి, మొత్తం దేశం యూనిట్ గా పనిచేస్తుంది. ఈ రోజు బిలియన్ టన్స్ ఈ రోజు ఉత్పత్తి అవుతుంది బొగ్గు ఎంటైర్ కంట్రీలో. రికార్డు అదే పుష్పలేఖ గారు నేను చెప్పేది వినండి. మీరు ఇవాళ 1 బిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ఉత్పత్తి జరుగుతా ఉంది దేశంలో. ఇంతవరకు ఎప్పుడు ఇన్నాళ్ళ చరిత్రలో జరగలే, ఫస్ట్ టైం జరుగుతా ఉంది. ఇవన్నీ ఎందుకు? ఓపెన్ టెండర్స్ వచ్చి ఎక్కడ అవినీతి లేకుండా చేసి ఈ రోజు ఎంతవరకు అంటే సింగరేణికి ఇంకొకటి చెప్తాను నేను, సింగరేణి భవిష్యత్తుని, ఎందుకంటే మొత్తం కూడా కోల్ మీదనే ఆధారపడతారు ప్రపంచం. అందుకోసం సింగరేణిని డిఫరెంట్ వాటిలలోకి, ఈవెన్ సోలార్ లో గానీ మిగతా అన్నిట్లలో తీసుకుపోయింది. ఈ రోజు వాటికి పీపీఎల్ ఇచ్చింది, వాటి కాంట్రాక్ట్లు ఇస్తా ఉంది. సింగరేణిని బయట దేశాలలో కూడా కోల్ మైన్స్ కి కాంట్రాక్ట్లు ఇస్తా ఉంది, టెండర్స్ వేస్తా ఉంది. అంటే దాని ముసుగులేనా ప్రభుత్వ రంగంగానేనా? ముసుగులే కాదు, వాళ్ళ సింగరేణి యూనిట్ గా చేస్తా ఉంది. తెలుసుకోవాలా? ప్రైవేట్ తో పోటీ పడి. పుష్పలేఖ గారి సబ్మిషన్ ఉంది. పుష్పలేఖ గారి సబ్మిషన్. పుష్పలేఖ గారు. తమ్ముడు ఇప్పుడు ఎవరు మాట్లాడింది? ఎవరు? సైదిరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి. తమ్ముడు, నేను అక్కని మాట్లాడుతున్నాను, పుష్పలేఖ అక్కని. ఇప్పుడు నేనేమంటున్నాను, గతంలో జరిగిన దానికి మనకున్న దాంట్లో నిజంగా కూడా హైయెస్ట్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. గతంలో తప్పులు జరిగినాయి. ఇప్పుడు దానికి మనం చేసుకున్నంత లెవెల్ ఈ భారతదేశంలో ఉన్నంతగా ఎవరు చేసి హిస్టరీ రికార్డ్ మనం చేయొచ్చు. దీంతో కూడా నువ్వు అన్నట్టు అనుసంధానం చేసి అన్నింటిలో కూడా మనం ప్రత్యామ్నాయంగా చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఒకటే మనకి సింగరేణి. సో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో సింగరేణికి ఒక వ్యవస్థ, దానికి ఒకటి పొలిటికల్ లెవెల్లో ఉన్న చైర్మన్ గానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళ లెవెల్లో ఉన్న ఆధ్వర్యం లోపల, ఇప్పుడు ఒక మంత్రి గారి ఆధ్వర్యం లోపల ఇది నడుస్తుంది, పట్టి గారి ఆధ్వర్యం. సో ఏ టెండర్ అయినా కూడా రూల్స్ అగైనిస్ట్ గా ఏమైనా కోట్ చేసింది ఏమైనా ఉంటే బయట పెట్టమని. ఇప్పుడు మనకు కాగ్ రిపోర్ట్ ఉంది కదండి, కాగ్ రిపోర్ట్ పట్టుకోవాలండి. కాగ్ అనేది మనం నువ్వు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు. గత 10 ఏళ్లలో వచ్చిన రిపోర్ట్స్ పెడతాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 ఏళ్లలో జరిగిన అవతవకలేదో బయట తీద్దాం. సో ఆ 10 ఏళ్లలో జరిగిన దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కాంగ్రెస్ అప్పుడు మేము లేం కాబట్టి బీజేపీ చూస్తున్నది ప్రేక్షక పాత్ర. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో నడవవలసిన ఇది జాతీయ సంపదకు సంబంధించిన దాన్ని నిర్వహించవలసిన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ రోజు కేంద్ర మంత్రులైనా కూడా అందరి పేరుకు పరిమితం. ఒక ఆయన, కరీంనగర్ కు ఒక ఆయన. వీళ్ళ సంపాదించుకోవడం, వీళ్ళు చూసుకోవడమే సరిపోవట్లేదు. ఎంతసేపు పనికి మాలి ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చెప్పమనండి. ఈ రోజు మేము నిజంగా మా దగ్గర తప్పులు వ్యవస్థ ఉందంటున్నారు కదా, కూర్చోండి, ఒకసారి కూర్చుందాము. ఐన్యూస్ వేదికగానే రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నాం. సింగరేణికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధుల గురించి డిబేట్ చేసేందుకు ఐన్యూస్ సిద్ధంగా ఉంది. ప్రజలకు నిధులకు సంబంధించి కానీ, జరుగుతున్న అవినీతికి సంబంధించి కానీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రాజకీయ పార్టీలు సిద్ధమా? కాంగ్రెస్ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి ఏంటి ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి సార్? నేను చెప్తున్నా ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా అరవింద్ గారు క్వశ్చన్ అడిగింది. ఏమని అడిగిందంటే, మేము తెలంగాణ నుంచి డబ్బులు ఇస్తా ఉన్నాం, మీకు మాకు రిటర్న్ ఎంత ఇచ్చిండ్రు మాకని. దానికి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన జవాబు, అందరు ఎంపీలు ఉన్నప్పుడు అందరి మధ్యలో 87%
నిధులు మనకు బ్యాక్ వచ్చినాయి ఏదైతే మనం చేసినామో. అది కాకుండా వేల కోట్ల రూపాయలు మొన్న ప్రధానమంత్రి గారు వేదిక మీదనే చెప్పిండ్రు, మీ రైల్వే బడ్జెట్ 1000 కోట్లు లేదు మొత్తం దేశం. ఈ రోజు ఒక్క తెలంగాణకి ఇచ్చిందే 50,000 కోట్లు. నిన్న జగిత్యాల రోడ్డు ఇచ్చింది 7,900 కోట్లు. మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెన్ చేసింది 10,000 కోట్లు. అంటే ఈ అన్ని డబ్బులు మనం చూస్తా ఉన్నాం. అక్క ఒక్క నిమిషం అక్క, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం అన్ని కూడా. ఈ డెవలప్మెంట్ అంతా ఈ 10 ఏళ్లలో చూసిన డెవలప్మెంట్ మనం ఎప్పుడు సైదరెడ్డి గారు డిబేట్ ఎక్స్టెండ్ చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్, మీకే సమయం ఇస్తా. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేదే. వావ్, ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతు చాలు. 6 గంటల వరకు ఇంటిని పరిమళంతో నింపేసి 10 రెట్లు ఎక్కువ శుభ్రతనిస్తుంది. దాంతో ఇల్లు ఎప్పుడు ఎవరో వస్తున్నారా అనిపిస్తుంది. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ రోజు బాత్రూమ్ లోని మొండి మరకలకు గట్టి పోటీ ఇస్తుంది కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. రోజువారీ ఉప్పునీటి మరకలు, పసుపచ్చదనం నుండి మొండి తుప్పులు కూడా అల్ట్రా శుభ్రం చేస్తుంది. కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్, మరక ఎలాంటిదైనా సరే మొత్తం బాత్రూమ్ అల్ట్రా శుభ్రం. ఈ వేడి చెమటతో కేవలం గ్రౌండ్లోనే కాదు, మెదడులో కూడా ఆడాలి. ప్రెషర్ ఎంతంటే 140 కోట్ల ఆశల ప్రెషర్. ఇలాంటప్పుడు ఎవరి మెదడు కూల్గా ఉంటుందో వాళ్ళే ఆడగలరు. మెదడు కూల్గా ఉండాలంటే ముందు శరీరం కూల్గా ఉండాలి. అందుకే నేను నమ్మేది కేవలం డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట కూడిన జర్మ్స్ ని తొలగించి శరీరాన్ని ఉంచుతుంది 3 రెట్లు ఎక్కువ కూల్గా. కెప్టెన్ కూల్ అవ్వండి డెటాల్ ఐసీ కూల్తో. పుష్పలేల్ గారు ఏంటి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకుంటున్నారు? డిస్కనెక్ట్ అయినట్టుంది. వలమల గారు, మొత్తంగా రాజకీయ విమర్శలు కాదు, కావాల్సింది శాశ్వత పరిష్కారం అయితే సింగరేణికి చూపించాలి. ఆ కార్మికుల భవితవ్యానికి సంబంధించి తరతరాలుగా మనం అనుకుంటున్న సిరులగని సింగరేణిగా మరలా ఆ గత వైభవం రావటం కోసం బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? ఉద్యమ కాలంలో కూడా వాళ్ళందరూ వెన్నుదన్నుగా నిలిచారు, ఉద్యమానికి ఊపిరయ్యారు. సో అటువంటి కార్మికులకు, అటువంటి సింగరేణి భవితవ్యానికి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతాం? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆడ ఫిజికల్ గా ఉన్నదానికి ఆన్ పేపర్ ఉన్నదానికి చాలా వ్యత్యాసం ఉంది, కొంతనే లేదు. కాబట్టి మీరు లెక్కల కోసమో లాభాల బాటలో ఉందనో ఇతరులను నమ్మేయటానికో కాగితాల మీద రాసినట్టు కాకుండా ఫిజికల్ గా కూడా లేని పరిస్థితులలో ఎవరిని మోసం చేస్తున్నారు, ఎందుకు మోసం చేస్తున్నారు అనేది మా ఉన్న ప్రశ్న. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో దాన్ని నమ్ముకున్న కార్మికుల కోసం ఒక భాగం అయితే, అన్ని రకాలుగా దాదాపుగా 4-5 రాష్ట్రాలకి వెలుతురుని నింపే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టుని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత భారత పౌరుల కోసం, భవిష్యత్ తరాల కోసం అవసరం ఉంది. దీనికోసం ఒక ప్రణాళిక యుద్ధంగా ఎటువంటి అవకతవకలు లేకుండా, ఎటువంటి మోసాలకు పాల్పడకుండా నిస్వార్థంగా ఈ సంస్థను ముందుకు తీసుకుపోవడానికి, రేపటి తరాలకు ఉపయోగపడడానికి చేయాల్సిన ప్రయత్నం ఇరు ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉంది. కిషన్ రెడ్డి గారు తప్పించుకోవడానికి ప్రొడక్షన్ గురించి ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి ఇక్కడ మామూలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ముందుకు తీసుకుపోవాల్సిన
కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఆ విషయాన్ని బాధ్యతను విస్మరించి ఎంతసేపు ఈ రోజు కార్మికులకు ఉన్న సమస్యను దృష్టికి తీసుకొచ్చి ప్రజలలోకి తీసుకొచ్చిన దాన్ని పక్కదో పట్టియడానికి అప్పుడెప్పుడు సీతారాం కేసులు చేసిండు మన్మోహన్ సింగ్ సంతకం పెట్టిండు అని చెప్పేసి పక్కదో పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఈ రోజు జరిగిన విషయాలను అయితే రేపు ఈ సంవత్సరాన్ని మనం రక్షించుకోవడానికి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అయితే బొల్లమల యాదవ్ గారు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కదా, ఐ న్యూస్ వేదికగా మీరు ఒక హామీ ఇవ్వగలుగుతారా? ఏమని? 10 ఏళ్లలో సింగరేణిలో బీఆర్ఎస్ చాలా అవినీతి చేసింది, ఆ అవినీతిపై ఎంక్వైరీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాలు చెబుతుంటే ఆ అవినీతి ఎక్కడా జరగలేదు, ఎటువంటి ఎంక్వైరీకైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమా? అవినీతి ఎక్కడైనా ఉంటే దాన్ని బయటకు వెలికి తీయమని చెప్పేసి స్వాగతిస్తున్నాం. యా రైట్, క్లియర్ గా వాయిస్ వినిపిస్తోంది సైదిరెడ్డి గారు. క్లియర్ గా వాళ్ళు మా 10 ఏళ్లలో మేము ఏం అవినీతి చేశామో ఆ అవినీతిని బయట పెట్టండి అని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఐనిస్ వేదికగా ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. ఇప్పుడు మాటలకు పరిమితం కాకుండా సైదిరెడ్డి గారు చాలా సీరియస్ గా తీసుకుందాం ఈ అంశాన్ని, చాలా సీరియస్ గా తీసుకుందాం. ఎందుకంటే మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా కార్మికుల భవితవ్యం, తెలంగాణ ఖ్యాతి కూడా సింగరేణి. సో అటువంటి సింగరేణికి సంబంధించి ఈ నీలి నీడలన్నీ తొలగిపోవాలి, గత వైభవం సింగరేణికి రావడం కోసం కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో మీరున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో ఎంక్వైరీలు చేయండి, ప్రజల ముందు నిజ నిజాలు తేల్చడానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సిద్ధంగా ఉందా, చేయబోతుందా? ఇప్పుడు ఒకటండి, భారతీయ జనతా పార్టీ అనేది ఈ దేశంలో ప్రతి పౌరుడి భవిష్యత్తు కోసం పనిచేస్తా ఉంది. మీరు ఈరోజు సింగరేణి కూడా లాభాల బాటలోకి తెచ్చింది. అయితే లోకల్లో రాష్ట్రాలలో రీజనల్ పార్టీస్ అధికారంలో ఉన్న కాడలు ఇదే ప్రాబ్లమ్స్. ఏంటంటే వాళ్ళేమో ఫ్యామిలీలకు ఒప్పచెప్పారు. ఆ రోజు కవిత గారు సంఘాలలో పోవటం, లోపలికి పోవటం, అన్ని వాళ్ళు చెప్పినట్టు చేయటం, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అసలు అంతకుముందు లేవు. వాటిని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటిని ఎక్కడెక్కడనో తీసుకొచ్చి వాడటం. దాని తర్వాత వచ్చిన వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అదే మూసలు అదే దాంట్లో పడతారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే గానీ అధికారంలోకి వస్తే గానీ సింగరేణి తలరాత మారదా? ఏం చెప్పదలుచుకున్నారు సైదిరెడ్డి గారు? రేపు ఒకటి డబుల్ ఇంజిన్ సర్కారు, ఏ మాత్రం స్కాముల కాస్త సర్కారు రావాలంటే భారతీయ పార్టీయే. ఎందుకంటే మనం దేశం మొత్తం చూస్తా ఉన్నాం, ఏ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో అక్కడ 3 సార్లు 4 సార్లు 5 సార్లు వచ్చినా గానీ స్కాములకు అవసరం లేకుండా ఉంది. ఈ రోజు ఏముంది, కాంగ్రెస్ అంటేనే స్కామ్లకి దాని నుంచి అవసరం లేదు, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చేసే పనే. కానీ అధికారంలో ఉంటేనే ప్రశ్నిస్తాం, అధికారంలో ఉంటేనే కాపాడుతాం, అధికారంలో లేకపోతే చూస్తూ ఉంటామన్న పరిస్థితి. ఈ రోజు పై నుంచి అన్ని రకాలుగా మొట్టికాయలు పడతా ఉంటే అక్కడి నుంచి గమనిస్తా ఉంటారు. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రం ఈ రోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొద్ది గొప్ప పని చేస్తా ఉంది. లేకపోతే అన్ని చోట్ల అన్ని ఓపెన్ చేసి మొత్తం కథం చేసేది రాష్ట్రాన్ని. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఇందాక పుష్పక గారు అన్నారు ఏమని, కాక్రోచ్ పార్టీలు పుడుతున్నాయని. కాక్రోచ్ పార్టీలు పుట్టేది ఎందుకంటే మీ ప్రతిపక్షం పనిచేయలేకపోతా ఉందని. ఇంకొకటి, ఆ కాక్రోచ్ ని కూడా మీ మీద కూడా దేశవ్యాప్తంగా ఒక విమర్శ వినిపిస్తోంది కదా, రాజకీయంగా విజయాలు సాధిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆర్థికంగా మాత్రం దేశంలో విజయం సాధించలేకపోతుంది ఎందుకు అన్న విమర్శ మీపై వినిపిస్తుంది కదా. అదే ఆర్థికంగా విజయం సాధించట్లేదు అనేటోళ్ళకి అసలు ఎట్లుండాలంటే, ఇవాళ ప్రపంచంలోనే 4వ కంట్రీ జీడిపిలో అయినాం, ప్రపంచంలోనే ఈ రోజు ఒక ఎక్స్పోర్ట్స్ డిఫెన్స్ లో కూడా ఎక్స్పోర్ట్ తలసరి ఆదాయం లెక్కేస్తే ఆ లెక్కలు ఒక్కసారిగా తారుమారవుతాయిగా సైదిరెడ్డి గారు. ప్రతి దాంట్లో కూడా ఈ రోజు ఎక్కడికక్కడ ప్రపంచం భారతదేశం వైపు చూసినట్టు చేసినాం, విశ్వగురువుగా మారుస్తా ఉన్నాం. ఎక్కడికి పోయినా భారతదేశ ప్రధానమంత్రి అంటే ఒక విలువ వచ్చినట్టు చేసినాం. ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజానికం ఒక విన్నపం చేస్తుంది. సింగరేణి కార్మికుల నుంచి ఒక విన్నపం మీకు వినిపిస్తున్నాం. సింగరేణిలో ఉన్న అవినీతిని తొలగించి సింగరేణి గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? ఇన్ని సమస్యలకు పరిష్కారాలు చూపిన భారతీయ జనతా పార్టీకి 41% వాటా కూడా ఉంది కేంద్ర ప్రభుత్వానికి. సో మీ బాధ్యత కూడా ఉంది కాబట్టి ఆ బాధ్యతకు సంబంధించి ఏం చేయబోతుంది సింగరేణికి? ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నాను, మా కిషన్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, వాటికి సంబంధించిన ఏదున్నా మీరు బహిరంగ చర్చకి ఎవరైనా ముఖ్యమంత్రి గారు వస్తే మా కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. చెప్పిండ్రు మీరు ఎవరు వచ్చినా ఇంతవరకు ఒక మచ్చ కూడా గీయలేరు కిషన్ రెడ్డి గారి మీద ఎక్కడైనా. ఎందుకంటే మిగతా రాజకీయ నాయకుల్లాగా
కోట్లు 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 వేల కోట్లు సంపాదించినట్టు కాదు. అప్పటి నుంచి ఎట్లున్నారు అదే 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఇప్పటికీ అట్లే ఉంటారు. అదే సింపుల్ లైఫ్ నడిపిస్తా ఉన్నారు. అంతేగాని అధికారం వచ్చినప్పుడు ఒక తీరుగా, అధికారం రానప్పుడు ఒక తీరుగా, ఒక్కసారి ఇయ్యాల దేశంలో ఇంతకు ముందు ఈ రోజు కూడా నెంబర్ 1 మార్కులు పడ్డాయి. అన్నిట్లలో కూడా మంచిగా పనిచేసే మంత్రి ఎవరు అంటే ఇలా కిషన్ రెడ్డి గారికి మంచి మార్కులు. కిషన్ రెడ్డి గారికి ఎంత పేరైతే ఉందో తెలంగాణలో కూడా సింగరేణి బొగ్గు గనికి సంబంధించి అంత అవినీతిని తొలగిస్తే ఆ పేరు ఇంకా రెట్టింపు అవుతుంది. వలమల యాదవ్ గారు ఏమంటారు? ఫైనల్ కిషన్ రెడ్డి గారు మంచి మనిషి అంటే ఏం చేయకుండా కామ్గా కూర్చుంటే మంచి మనిషి అనుకుంటే కాదు. అన్ని కుంభకోణాలకి ఆయన ఊతమిస్తూ ఒకవైపు పరోక్షంగా రేవంత్ రెడ్డి గారి పనులన్నీ ఢిల్లీలో చక్కపెట్టడానికి ఒక ఏజెంట్ గా పనిచేస్తూ ఈ రోజు రాష్ట్రాన్ని దివాలా తీసే విధంగా ఒక కేంద్ర మంత్రి అయ్యి రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏంటండి? కిషన్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాలుగా ఉండి ఈ రాష్ట్రానికి ఇంతవరకు తీసుకొచ్చిన ఒక ప్రాజెక్టు లేదు, చెప్పుకోదగ్గ పనులు లేవు, నిధులు లేవు. మొత్తంగా చర్చలో పాల్గొన్న బొల్లమల యాదవ్ గారికి, సైదిరెడ్డి గారికి, పుష్పలీల గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ శేషు గారికి ఐ న్యూస్ తరఫున థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా సిరులగని సింగరేణి గత వైభవం సాధించే దిశగా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు ఆ దిశగా అడుగులు వేయాలి. సింగరేణిలో అవినీతి తవ్వకాలు కాదు జరగాల్సింది, బొగ్గు తవ్వకాలు జరగాలి. మన సింగరేణి పేరు దేశవ్యాప్తంగా మారుమోగేలా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు చర్యలు తీసుకుంటే సింగరేణి భవితవ్యం మరొక తరాలు అంటే మన ముందు తరాలకు అందించిన వారు అవుతాం. ఆ దిశగా అడుగులు వేయాలని ఐ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది ఇవాల్టి అజెండా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.